మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. ఈ రోజు గౌరవ మంత్రి గారు 691 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో మీరు చూస్తే అధ్యక్ష, బడా కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు వస్తున్నాయి. చిన్న కాంట్రాక్టర్లకు ఇప్పుడు ఒక సంవత్సర కాలం నుంచి 691 కోట్ల రూపాయలు ఇవ్వకుండా సర్పంచులను, ఎంపీటీసీలను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గోసబుచ్చుకుంటా ఉంది అధ్యక్ష. చివరికి ఆ సర్పంచులు, ఎంపీటీసీలు గవర్నర్ గారిని కలిసి మొరబెట్టుకున్నారు, మంత్రుల్ని కలిసి మొరబెట్టుకున్నారు. చలో అసెంబ్లీ కార్యక్రమానికి వస్తే వాళ్ళను అరెస్ట్ చేసి స్పీకర్ సార్ సభను కొంచెం ఆర్డర్లో పెట్టండి. స్పీకర్ సార్ 2 రోజులు మొన్నే ట్రైనింగ్ ఇచ్చింది, ఇదేనా సార్ ట్రైనింగ్? సార్ అధ్యక్ష, బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ పల్లెలు అద్భుతంగా కేసీఆర్ గారి నాయకత్వంలో తీర్చిదిద్దబడ్డాయి. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అనే కార్యక్రమం పెట్టి ప్రతి నెల పల్లె ప్రగతి కింద గ్రామాలకు 275 కోట్లు ఇచ్చాం, పట్టణ ప్రగతి కింద 150 కోట్ల రూపాయలు ఇచ్చాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏడాది కాలంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కింద 1 రూపాయి కూడా గ్రామ పంచాయతీలకు ఇవ్వకుండా పోవడం వల్ల ఈ రోజు ఈ సమస్య వచ్చింది అధ్యక్ష. ఇది నేను చెప్తున్నది కాదు, కేంద్ర ప్రభుత్వం చెప్పింది. దేశంలో ఉత్తమ గ్రామ పంచాయతీల అవార్డులు ప్రకటిస్తే టాప్ 20 అవార్డ్స్ లో 19 అవార్డులు తెలంగాణ రాష్ట్రానికి వచ్చాయి. 20లో 19 తెలంగాణకు తెచ్చిన ఘనత కేసీఆర్ గారిది, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. సో ఆ రకంగా పల్లెలు చేశాం. ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టరు, ట్యాంకరు, ట్రాలీ, నర్సరీ, వైకుంఠధామము, డంప్ యార్డు పెట్టి తెలంగాణ పల్లెలు దేశానికి ఆదర్శంగా నిలిపిన ఘనత కేసీఆర్ది, బీఆర్ఎస్ పార్టీ. అధ్యక్ష, మేము గౌరవనీయులు మంత్రి గారిని కోరేది ఒక్కటే, ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్ఎఫ్సి నిధులు విడుదల కావట్లేదు. ఈజీఎస్ నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా డైవర్ట్ చేసినారు. 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇస్తే డైవర్ట్ చేసినారు. జీపీ జనరల్ ఫండ్ కూడా వాళ్ళ డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకోవడానికి కూడా ఫైనాన్స్ నుంచి క్లియరెన్స్ ఇయ్యక, చెక్కులు పాసుగాక ఇవాళ సర్పంచులు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. అప్పులు చేసి బంగారం కుదబెట్టి పనిచేస్తే ఈ బిల్లులు ఇయ్యాలి అధ్యక్ష. ఒక్క నవంబర్ నెలలో బడా కాంట్రాక్టర్లకు 1200 కోట్లకు పైగా బిల్లులు ఇచ్చారు. ఒక్క నెలలో 1200 కోట్లు బడా కాంట్రాక్టర్లకు ఇస్తారు. ఈ చిన్న కాంట్రాక్టర్లు 5 లక్షలు 10 లక్షలు చేసిన సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల మీద ఎందుకు పగబట్టి కక్షతో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి నేను ఈ రోజు ప్రభుత్వాన్ని అడుగుతున్నా అధ్యక్ష. ఈ రోజు పరిస్థితి ఏమైంది? గ్రామ పంచాయతీలకు రెగ్యులర్ గా ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోవడం వల్ల చివరికి ఏం దాకా వచ్చిందంటే, అమెరికా దేశం తెలంగాణకు పోతే చికెన్ గున్యా వ్యాధులు వస్తున్నాయి, జాగ్రత్త అని అమెరికా దేశం ఆ దేశ పౌరులను హెచ్చరించే పరిస్థితి ఏర్పడ్డదంటే పల్లెల్ని ఏ రకంగా మీరు నిర్లక్ష్యం చేశారో అర్థమవుతా ఉంది. ఇప్పటికైనా ఇప్పుడు అమెరికా తెలంగాణ పోతే చికెన్ గున్యా వస్తుందని ఆ దేశ పౌరులను హెచ్చరించిందంటే ఇది మన రాష్ట్రానికి అవమానం, ఈ దేశానికి కూడా అవమానం. మీ పాలన ఆ రకంగా ఉన్నది. సో దయచేసి మేము కోరేది ఒక్కటే అధ్యక్ష, వీళ్ళు బిల్లులే కాదు అధ్యక్ష, ఎంపీటీసీలు, సర్పంచులు, జెడ్పీటీసీలు దిగిపోయి 9 నెలలు అయింది, ఇంకా వాళ్ళ జీతాలు కూడా పెండింగ్లు ఉన్నాయి. 1వ తారీఖు జీతం ఇస్తామని చెప్తారు. జెడ్పీ చైర్మన్లకు, జెడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు దిగిపోయి 9 నెలలైనా 3 నెలల జీతాలు పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. ఆ జీతాలు ఏరైతే పనిచేసిన దానికి బిల్లులు ఏరైతే వాళ్ళు మిత్తిలు కట్టలేక, అప్పులు కట్టలేక ఇవాళ చాలా బాధల్లో ఉన్నారు. నేను సూటిగా మంత్రి గారిని అడిగేది ఒక్కటే, దయచేసి త్వరలో ఇస్తాము, తొందరలో ఇస్తాం కాదు అధ్యక్ష, స్పష్టమైన డేట్ చెప్పి గ్రామ పంచాయతీ ఎన్నికలు మీరు పెట్టబోతున్నారు, ఆ లోపు వాళ్ళ బిల్లులన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్తా ఉన్నాం. మీ దాంట్లో ఏం చెప్పింది అధ్యక్ష? ఈరోజు ఇది మీ మేనిఫెస్టో, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం చెప్పింది అధ్యక్ష? రాజీవ్ గాంధీ గారు తెచ్చిన 73, 74 రాజ్యాంగ సవరణ ప్రకారంగా మీరు గ్రామ పంచాయతీలను బలోపేతం చేస్తామన్నారు, నిధులు విడుదల చేస్తామన్నారు. కానీ మీరు అది ఏది కూడా చేయకుండా మోసం చేస్తున్నారు.
మాజీ సర్పంచ్లకు మాజీ ఎంపీటీసీలకు పింఛన్లు ఇస్తామన్నారు. పింఛన్ మాట దేవుడు కానీ వచ్చే జీతం కూడా ఇస్తలేదు అధ్యక్ష. గా పింఛన్ కూడా ఎప్పటి నుంచి ఇస్తారో, జీతాలు ఎప్పటిలో క్లియర్ చేస్తారో, బిల్లులు ఎప్పటిలో క్లియర్ చేస్తారో స్పష్టంగా చెప్పాలని మీ ద్వారా అడుగుతా ఉన్నా. గౌరవ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, గౌరవ సభ్యులు పల్ల రాజేశ్వర రెడ్డి గారు.